ఇప్పుడు నేను చెప్పే ముచ్చట ఇంటేనైతే మీ ఒళ్ళు గగుర్లు పొడుస్తదుల్లా. ఈ లోకంలా బాలికలకు, మహిళలకు, చిన్న పిల్లలకు, అసలు స్త్రీలకు రక్షణ లేకుండా పోతాందుల్లా. శానా అంటే శానా అత్యాచారాలు, మానసిక వేధింపులు, అఘాయిత్యాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక మహిళల మీద జరుగుతున్నాయని ప్రభుత్వానికి వాళ్ళ మొర వినిపించినా లాభం లేకుండా పోతాంది. జరిగేటి అత్యాచారాలు ఎవ్వరు ఆపలేకపోతున్నారు. అసలు ఈ సమాజం ఎటు పోతున్నదో లోకం ఎటు పోతున్నదో ఏం అర్థమైతే లేదుల్లా. ఆడదనే పదానికి అర్థం లేకుండా పోతున్నది ఈ ఆలటి సమాజంలో. మహిళల మీద జరుగుతున్న అన్యాయ అక్రమాలు, అఘాయిత్యాలను, అత్యాచారాలను ఆపేటోళ్ళు ఎవరు లేక కామందులు మానవ మృగాలై సమాజంలో తిరుగుకుంటూ నెలలు నిండిన పసిపిల్లల దగ్గర నుంచి ఈడొచ్చిన అమ్మాయిల దాకా ఎవరిని వదిలిపెడతలేరు ఈ కుర్ర మృగాలు. అసలు ఈ ముచ్చట చెప్పేటందుకు నాకు మనసే అత్తలేదు. ఎందుకంటే అభం శుభం తెలియని 8 ఏళ్ల బాలికని ఇట్లా చేసేసరికి ఎట్లా చెప్పాలో చెప్పురు ఈ ఘోరంను. పాపం 3వ తరగతి చదువుతున్న విద్యార్థిని గ్యాంగ్ రేప్ చేసి మరీ హత్య చేసి కాలువలో వాడేసిరంటే ఈ ముగ్గురు అబ్బాయిలు. అయితే నంద్యాలలో మచ్చుమరి గ్రామంలో 3వ తరగతి చదువుతున్న 8 ఏళ్ల బాలికను ఆ బడిలోనే చదువుతున్న 7వ తరగతి విద్యార్థులు ముగ్గురు ఆడుకుందామని తీసుకెళ్లి ఆ పాప మీద ముగ్గురు కలిసి అత్యాచారం చేసి మృతదేహాన్ని పక్కనే ఉన్న కాలువలో వాడేసిరంట. చూసి రానుల్లా వాళ్ళు చదివేది 7వ తరగతి అయినా ఇట్లాంటి పాపాన్ని కొడిగట్టిర్రు. ఈ ముచ్చట తెలుసుకొని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులు ఎవరెవరని స్నైఫర్ డాగ్లను తీసుకొస్తే ఆ కుక్కలు వాసన చూసి చక్కగా నేరం ఎవరెవరు చేసిరో వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయినాయి. పిల్లగాళ్ళు చదువుకుంటారని బొల్లెకు పంపిస్తే గిట్లాంటి అఘాయిత్యాలు చేయబట్టే కొంచెం అదుపులో పెట్టుకోవాలి పిల్లగాళ్ళని అని అందరు అంటున్నారు.